ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధనీయుడా, ఆలోచనకర్త, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న, కాపాడుతున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయం మాకు, మా కుటుంబానికి దయచేసి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, అయా ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన, ప్రశస్తమైన, విలువైన దినములో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, అనేకులు ఈరోజు చూడాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత, భాగ్యము మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం ద్వారా ఈ మాటలు ఈ ఉదయాన మా అందరికీ చెబుతూ ఉన్నందుకు స్తోత్రాలు నాయన. ఏదైతే మేము ఆలోచన చేస్తామో, ఏదైతే జరగాలి అని ఈరోజు అనుకుంటున్నామో ఆ కార్యాలన్నీ కూడా జరుగుతాయని అయా మా అందరికీ తండ్రి మంచి వాగ్దానాన్ని దయచేసినందుకు వందనాలు. ఏ బిడ్డ అయితే తండ్రి ఏదైతే యోచన చేస్తున్నారో, ఏ విషయంలో తండ్రి సఫలతను చూడాలి అనుకుంటున్నారో, ఏ విషయంలో విజయం కావాలని ఆశగొని తాపత్రయపడుతున్నారో, ఏ విషయంలో అయా వారు తండ్రి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో అన్నిటినీ ఈరోజు బిడ్డలకు మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. అయా బిడ్డలు మీ చిత్తానుసారంగా మీకు నచ్చిన విధంగా జీవిస్తూ ఉండంగా వారి జీవితాల్లో ఈ రోజున కార్యములను స్థిరపరుస్తున్నందుకు, నడిపించబోతున్నందుకు, అయా వారందరినీ కూడా ఆశీర్వదించబోతున్నందుకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున తండ్రి లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ సహాయం వారికి దయచేయండి, మీ కంచె కాపుదల వారికి దయచేయండి తండ్రి. అయా ఈ రోజున తండ్రి ఎంతో మంది బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతూ ఉన్నారయ్యా. వారందరికీ కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి తండ్రి. అయా ఎంతో మంది బిడ్డలు అయా ఉద్యోగ, వ్యాపార పరిచర్యలలో తండ్రి, వ్యవసాయ పనులలో రాణించాలని ఆశపడుతూ ఉండంగా వారి యొక్క కార్యాలన్నిటినీ కూడా అయా వారి యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా దీవెనలుగా మార్చండి ప్రభువా. నూతనమైన కార్యములను కూడా ఆశీర్వదించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా మీ కృపా సహాయము వలన ఈరోజు మరలా నూతన పరచబడే కృప చూపించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభువా అయా అనారోగ్యముతో, వ్యాధి బాధలతో, బలహీనతలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆకలి బాధలతో జీవిస్తూ ఉండంగా తండ్రి ఈ రోజున అవేవి లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈ రోజున ప్రాముఖ్యంగా మీ సాక్షులుగా మేమందరము కూడా జీవించే కృప దయచేయండి. మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా మీ నామాన్ని అవమానపరిచే క్రియలు మా ద్వారా మేము ఏవి కూడా జరిగించుకొనకుండా అయా మీ నామాన్ని ఘనపరిచే విధంగానే మేమందరము కూడా ఉండడానికి మీ కృప కుమ్మరించమని ప్రభువా. ఈ రోజున మోసపోకుండా, నష్టపోకుండా, అయా పాపంలో చిక్కుపడకుండా మీ యొక్క వాక్య జ్ఞానమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రయాణాలను ప్రాముఖ్యంగా దీవించండి. వెళుతున్న, వస్తున్న ప్రతి మార్గమును కూడా అయా మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించుటకు సహాయము దయచేయండి. అపాయాలు, ప్రమాదాలన్నిటినీ కూడా మీరు అడ్డగించండి తండ్రి, గద్దించండి ప్రభువా. అదేవిధంగా నాయన గృహములలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. ఏ దుష్టుడు వారి వైపు రాకుండా, ఏ సమస్య వారిని ఆవరించకుండా ఈ రోజంతా వారికి మీ రక్షణ దయచేయండి ప్రభువా. నాయన రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్లలో మీరు తోడై ఉండండి. అనుకూలంగా రిపోర్ట్లన్నీ కూడా రావడానికి సహాయము దయచేయండి. అయా మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, ఎటువంటి మనస్పర్ధలు, ఏ గొడవలు లేకుండా
ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించుటకు కృప చూపించండి తండ్రి. అయా, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని. అయినా మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతుగా మేము పాలి భాగస్తులవే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.